అందులో నిన్న రాత్రి మల్లన్న కూడా మా కూటమిలోకి రావడానికి చర్చలు జరిగినాయి. తప్పకుండా రానున్న రోజుల్లో మల్లన్న కూడా మా కూటమిలో జాయిన్ అవుతాడు. అంతేకాకుండా ఇంకా వాళ్ళ సమాజ్వాదీ పార్టీ కానీ, వీసీకే పార్టీ కానీ, అలాగే బహుజన్ లెఫ్ట్ కూటమి కానీ, రాజ్యాధికార పార్టీ కానీ, ఇంకా 10 పార్టీలు కూడా మా దాంట్లో జాయిన్ కావడానికి ఇప్పటికే ఈరోజు జాయిన్ అయినాయి 10 పార్టీలు. మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో మిగతా కుల సంఘాలని అన్నింటినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు 90% వైపు ఉంటారా, 10% వైపు దొరల వైపు ఉంటారా, లేదా బహుజన వైపు ఉంటే తేల్చుకోవాల్సింది అన్ని కుల సంఘాలు, బీసీ కుల సంఘాలు, ఎస్సీ కుల సంఘాలు, ఎస్టీ కుల సంఘాలు, మైనారిటీ మతస్థులు మీరు ఎవరి వైపు ఉంటారో తేల్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రానున్న రోజుల్లో 3 లక్షల బడ్జెట్, కోట్ల బడ్జెట్లో మన వాటా ఎంతో ఇప్పటికీ 53,000 కోట్లు కూడా మనకి 1 లక్ష కోట్ల బడ్జెట్ కూడా మనకు కేటాయించలేదు. 90% ఉన్న జనాభా కోసం 1 లక్ష కోట్ల బడ్జెట్ ఇంప్లిమెంట్ కాలేదు. మరి 3 లక్షల కోట్ల బడ్జెట్లో మరి కేవలం 10% ఉన్న వాళ్ళే తినేస్తే ఇవాళ కాళేశ్వరం పేరు మీద కహానీలు చెప్తున్నారు కదా, ఆయన తిన్నాడు ఈయన తిన్నాడు అంటున్నారు కదా, మరి మీరు తింటలేదా? ఇప్పుడు 3 లక్షల కోట్ల బడ్జెట్లో మా సొమ్ము మీరు తినట్లేదా? మా ప్రజలకు ఎంత వస్తుంది బడ్జెట్లో వాటా? మా ప్రజలకు పరిశ్రమల వాటా ఎంత ఉంది? సినిమా రంగంలో వాటా ఎంత ఉంది? రియల్ ఎస్టేట్లో వాటా ఎంత ఉంది? మాకు ఇవాళ రావాల్సిన వాటాలో ఈ రెడ్లు, వెలమలు, కమ్మలు లేదంటే ఇతర అగ్రవర్ణ దోపిడీ కులాలు ఏమన్నా మాకు రాణిస్తున్నాయా? అధికారం వస్తేనే వస్తుంది. ముఖ్యమంత్రి పీఠం మనకు దక్కనే ఇవన్నీ మనకు వస్తాయి. కాబట్టి ముఖ్యమంత్రి పీఠానికి అడుగులు వేయాల్సిందిగా ఇవాళ బహుజన సమాజాన్ని నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా బీసీలారా కదిలి రండి, ఎస్టీలారా కదిలి రండి, ఎస్టీలారా కదిలి రండి. నా 3 లక్షల ఉద్యోగంకి రాజీనామా చేసిన, 12 సంవత్సరాల సర్వీస్కి రాజీనామా చేసిన మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడమైన లక్ష్యం. ఆ దృష్టిగా మీరు అడుగులు వేయాల్సిందిగా ఈ సందర్భంగా ఈ తెలంగాణలో 90% ఉన్న బహుజన సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై భీమ్, జై పూలే.